హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా బ్లాగ్స్ 96. ఇప్పుడైతే అల్లం పచ్చడి చేస్తున్నాను నేను. ఇదిగోండి అల్లం పచ్చడి కోసం కావాల్సినవి. అల్లం కట్ చేసి పెట్టుకున్న, మామిడి అల్లం దొరికిద్ది, మామిడి అల్లమైనా వేసుకోవచ్చు. నేనైతే మామూలు అల్లమే వేస్తున్నా. ఇదిగోండి అది సీజన్లో దొరికిద్ది మామిడి అల్లం. ఎండుమిర్చి ఇది ఒక 50 గ్రాముల పైన తీసుకున్నా. ఇవి ఒక 50 గ్రాములు ఉంటాయి పచ్చిమిర్చి. ఇదిగోండి ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు, కొద్దిగా బెల్లం, మినపప్పు, శనగబ్యాళ్ళు, జీలకర్ర, కొన్ని మెంతులు. అంతేనండి అల్లం పచ్చడికి కావాల్సిన ఐటమ్స్. ఆయిల్ ఇప్పుడు కడాయి పెట్టేశాను. కడాయి పెట్టేసి ఇదిగోండి ఇవైతే ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ శనక్కాయ పప్పులు వేయరు ఇందులో. కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే మిక్సీలో వేస్తున్నా. మామూలుగా దంచుకోవాలనుకుంటే దంచుకోవచ్చు. ఈ అల్లం పచ్చడి వారమైనా ఏం కాదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెలైనా ఉంటుంది. ఈ బయట హోటల్స్లో పిల్లలు అల్లం పచ్చడి ఉంటేనే తింటామంటుంటారు. మనకేమో ఇంట్లో చేసుకోవడానికి రాదు. చేసుకోవడానికి రాని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నా. ఇట్లా ఈజీగా అయిపోయింది. దూరగా వేసుకోవాలి. ఇది లైట్గా సన్న మంట పెట్టుకొని దూరగా అయితే వేసుకోవాలి. ఇదిగోండి వేగాయి చూడండి, లైట్ బ్రౌన్ కలర్, మరి ఎక్కువ మాడకుండా. ఈ అల్లం పచ్చడి ఉంటే చాలు, ఇడ్లీ బాగా తింటారు పిల్లలు. మెయిన్ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. దోశలో అయినా తినొచ్చు. మామూలు పచ్చడి, అల్లం పచ్చడి నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉండిద్ది ఇడ్లీ. ఇది బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఒక దాంట్లోకి అయితే తీసేద్దాం. ఇంగువ కూడా వేసుకుంటారు వేసుకునే వాళ్ళు, నేనైతే వేయట్లేదు. ఇదిగోండి ఈ విధంగా ఫ్రై అయింది. పప్పులన్నీ శనగబ్యాళ్ళు, శనక్కాయ పప్పులనే వస్తుంది నాకు. శనగబ్యాళ్ళు, మినపప్పు అన్నీ ఫ్రై చేశాను. ఇదిగోండి పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిలోనే అల్లం కూడా వేసేద్దాం. అల్లం కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి అల్లం కట్ చేసి వాష్ చేశాను శుభ్రంగా. ఇది బాగా సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. అల్లం బాగా ఫ్రై అవ్వాలి, పచ్చి వాసన లేకుండా సన్న మంట పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి. అల్లం వేగుతుంటేనే స్మెల్ భలే వస్తుంది. అల్లం పచ్చడి స్మెల్ వచ్చేసింది అప్పుడే. స్మెల్ చాలా బాగుంది. ఇవి లైట్గా ఫ్రై అయ్యాయి. ఇందులోనే చింతపండు వేస్తున్నా, తీసి పెట్టుకున్నది. ఒక చిన్న సైజు నిమ్మకాయ ఇంత చింతపండు. దీంట్లోనే బెల్లం కూడా వేసేస్తున్నా. ఇలా బెల్లం వేసేస్తే ఇందులో వాటర్ వేయకుండా నిల్వ ఉంటుంది మనకు చాలా రోజులు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల వరకు అయినా ఉండిద్ది. ఈ ఎండుమిర్చి, చింతపండు, ఈ బెల్లము, ఈ అల్లము మొత్తం బాగా సన్న మంట మీద ఫ్రై అవ్వనివ్వాలి. ఇవైతే ఫస్టే మిక్సీలో పొడిలాగా చేసుకోవాలి. ఆ పొడిలోనే ఇది మగ్గిందల్లా వేసి ఇది కూడా కలిపి మిక్సీ అయితే పట్టేసేయాలి. పట్టేసి తాలింపు కావాలంటే పెట్టుకోవచ్చు. కొద్దిగా మగ్గనిద్దాం. శనగబ్యాళ్ళు, మినపప్పు అన్నీ వేసి పొడి పట్టాను చూడండి మిక్సీలో అయితే. ఇప్పుడు ఇది వేసేస్తున్నా. వేసి ఇది కూడా కలిపి మిక్సీ అయితే పట్టేయాలి. మిక్సీ గిన్నెలో వేసేసి అన్నీ కలిపి లైట్గా కావాలంటే మనం కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. ఎందుకంటే గట్టిగా అయితే మిక్సీలో మెత్తగా కాదు కదా, అందుకనేసి అన్నీ వేసాను. ఇంగువ కూడా వేసుకుంటారు, నేనైతే వేయలేదు. ఏం లేదండి, మిక్సీ పట్టేస్తాం. ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మిక్సీ పట్టేసాను చూడండి, చూస్తేనే తినేలా ఉంది. చాలా టేస్ట్గా వచ్చింది. ఈసారి అయితే నేను చెప్పినట్టు సేమ్ అలాగే కొలతలతో వేసుకోండి. ఈ పచ్చడి చాలా బాగా కుదిరిద్ది. ఒకసారి ట్రై చేయండి. తాలింపుకి అయితే పెట్టేశాను. కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర లైట్గా వేసాను. తాలింపు పెట్టుకోకుండా తినొచ్చు, తాలింపు వేసుకుంటే ఇంకొద్దిగా టేస్ట్ పెరిగిద్ది. అందుకనేసి తాలింపు అయితే పెడుతున్నా. ఆయిల్ కొద్దిగా వేసేసాను, తాలింపు గింజలు అంతే. ఇదిగోండి కొద్దిగా కరివేపాకు, ఇప్పుడే తెంపిన కరివేపాకు ఫ్రెష్ది చిరుపట్లాడుతుంది చూడండి. తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఈ తాలింపు తీసుకెళ్ళి ఈ అల్లం పచ్చడిలో వేసేద్దాం. అంతే, అల్లం పచ్చడి ఎంతో టేస్ట్గా ఉండే అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సేమ్ హోటల్ స్టైల్లోనే ఉంది చూడండి. నోరు ఊరేటట్టుంది. దీంట్లో వేడి వేడి ఇడ్లీ
నెయ్యి వేసుకొని అల్లం పచ్చడి వేసుకొని తింటే సూపర్ ఉండిద్ది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ఇలా మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకే బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.